వామ్మో, నిన్న మొన్నటి వరకు హెచ్ఎంపీవీ భయాలు, ఇప్పుడేమో మంకీ ఫాక్స్ టెన్షన్. ఏదో ఎంఫాక్స్ కొత్త స్ట్రెయిన్ అట, చైనాలోనే గుర్తించారట. టెక్నాలజీ అడ్వాన్స్ గా ఉండడంతో పాటు మెడికల్ సైన్స్ లో ప్రపంచంలోనే టాప్ పొజిషన్ లో ఒకటిగా ఉన్న చైనా నిత్యం వైరస్ల గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. కొత్త వైరస్ ను గుర్తించడం, వాటి కట్టడికి చర్యలు తీసుకోవడం చేస్తూ ఉంటుంది. మరోసారి అదే చేసింది. చైనాలో మంకీ ఫాక్స్ వైరస్ కొత్త జాతిని గుర్తించారు. దీన్ని క్లేడ్ 1B అని పిలుస్తున్నారు. బీజింగ్, టియాన్జిన్ తో పాటు మరో 2 చైనా నగరాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు రికార్డయ్యాయి. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ వ్యక్తిలో మంకీ ఫాక్స్ లక్షణాలను అధికారులు గుర్తించారు. టెస్ట్ చేస్తే ఎంఫాక్స్ పాజిటివ్ అని తేలింది. ఇక బాధితుడి సన్నిహితులైన వారిని కూడా టెస్ట్ చేయగా 4 కేసుల్లో ఎంఫాక్స్ ఉన్నట్లు గుర్తించారు. బాధితుడితో డైరెక్ట్ కాంటాక్ట్ కారణంగా ఈ 4 కూడా వ్యాధి బారిన పడ్డారని అధికారులకు అర్థమైంది. అయితే వీరి శాంపిల్స్ ను టెస్ట్ చేయగా వారికి క్లేడ్ 1B స్ట్రెయిన్ ఉన్నట్లు తేలింది. వీరి చర్మంపై ఎక్కువగా దద్దుర్లు కనిపించాయి. ఇక క్లేడ్ 1B రకం సన్నిహిత సంబంధాల ద్వారా, ముఖ్యంగా లైంగిక సంబంధాల ద్వారా చాలా ఈజీగా వ్యాపించే అవకాశం ఉంది. నిజానికి మంకీ ఫాక్స్ అనేది ఆర్థోఫాక్స్ వైరస్. ఈ వ్యాధిలో మసూచి లాంటి లక్షణాలుంటాయి. అయితే మసూచితో పోలిస్తే ఈ వ్యాధి తీవ్రత తక్కువనే చెప్పాలి. అటు ప్రపంచవ్యాప్తంగా మసూచిని 1980లో నిర్మూలించారు. ఇటు మంకీ ఫాక్స్ మాత్రం ఇంకా ప్రజలను వదలడం లేదు. ముఖ్యంగా మధ్య, పశ్చిమ ఆసియా దేశాలలో కనిపిస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఏషియాను కూడా భయపెడుతోంది. మంకీ ఫాక్స్ ను మొదట 1958లో కోతులలో గుర్తించారు. ఆ తర్వాత 1970లో ఇది కాంగోలో మనుషుల్లోనూ కనిపించింది. మే 2022 వరకు ఆఫ్రికా తప్ప ఇతర ప్రాంతాల్లో ఎప్పుడూ మంకీ ఫాక్స్ కేసులు నమోదు కాలేదు. ఆ తర్వాత ఆఫ్రికా బయట మంకీ ఫాక్స్ కేసులు రికార్డ్ అవ్వడం మొదలయ్యాయి. మంకీ ఫాక్స్ వైరస్ లో 2 విభిన్న క్లేడ్లు ఉంటాయి. వాటిని క్లేడ్ 1, క్లేడ్ 2 అని పిలుస్తారు. మంకీ ఫాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు కనిపిస్తాయి. జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి. ఇక మనిషి చాలా బలహీనపడడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇది వైరస్ తీవ్రతను బట్టి ఉంటుంది. ఇక చాలా మంది మంకీ ఫాక్స్ అంటే కేవలం దద్దుర్లు కనిపించడం అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. కొంతమందిలో ఎంఫాక్స్ ఇతర లక్షణాల ద్వారా కూడా కనిపించవచ్చు. పిల్లలు, గర్భిణీలతో పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారిపై మంకీ ఫాక్స్ చాలా ఈజీగా అటాక్ చేస్తోంది. మంకీ ఫాక్స్ సోకిన వ్యక్తి మరో వ్యక్తిని నేరుగా తాకినా కూడా వైరస్ వ్యాపిస్తోంది అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా వ్యాపిస్తుందని అర్థం. అటు లైంగికంగా కలిసినా, లిప్ కిస్ పెట్టుకున్నా సోకుతుంది. మరోపక్క జంతువులు మనుషులను కొరకడం, రక్కడం లాంటి పనులు చేస్తే వాటి వల్ల మానవులకు మంకీ ఫాక్స్ సోకే అవకాశం ఉంటుందని WHO హెచ్చరిస్తోంది.